రైట్గా తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం సంచలనంగా మారింది. 2 రోజుల క్రితం కవిత లెటర్ దుమారం రేపింది. ఈ లెటర్ వెనక ఏముంది, ఎందుకు ఇలా చేసింది అనేది అంతుచిక్కడం లేదు. కవిత లెటర్తో కారు పార్టీలో ఒక్కసారిగా నేతలు ఉలిక్కిపడ్డారు. ఇంతకీ కవిత ఎవరిని టార్గెట్ చేసింది? కేసీఆర్ను విమర్శించే రేంజ్లో కవిత ఉందా అనేది ఉత్కంఠంగా మారింది. ఇక లేఖ వైరల్ అయిన తర్వాత అమెరికా నుంచి తెలంగాణకు వచ్చిన కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. గత 2 వారాల క్రితం పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన వ్యక్తిగత లేఖ బయటకు రావడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటి అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉంది నేచర్ ఆఫ్ ది లీడర్ అండ్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ ప్లీజ్ బట్ ఐ ఆల్వేస్ రిటర్న్ టు మై ఫాదర్ అట్ వేరియస్ ప్లేసెస్ whenever I needed to give him any feedback. I always returned to him. This time it got out. I believe it is a handiwork of some of the cohorts in the party and the party should decide. రైట్గా కవిత మాట్లాడడం చూస్తాం. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లిన తరువాతే ఈ లేఖ బయటకు వచ్చిందని కూడా తెలుస్తుంది అంటూ కూడా మొదలుపెట్టిన ఆమె కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయ ప్రకంపనలైతే సృష్టిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి అప్డేట్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఇక కవిత కేసీఆర్ కు రాసిన లెటర్ కి సంబంధించి కూడా స్పందించారు. ఒకటే చెప్తున్నారు, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కూడా దయ్యాలున్నాయి అని చెప్తున్నారు. సో దయ్యాలు ఎవరంటారు? ఇక బీఆర్ఎస్ లో ఈ వ్యాఖ్యలకు సంబంధించి అంతర్గత విభేదాలు ఉన్నాయని బయటపడుతున్నాయని అనుకోవాలా? అధినేత కేసీఆర్కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఇప్పటికీ కూడా రాజకీయ ప్రకంపనలో రేపుతూ ఉంది. దానికి సంబంధించి రకరకాలుగా పొలిటికల్గా ఇతర పార్టీలు అంటే విపక్షాలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రకరకాలుగా కావచ్చు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీలు కూడా అంతర్గతంగా చర్చ కూడా కొనసాగుతూనే ఉంది. బట్ వీటన్నిటికి కూడా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే కవిత రాశారో క్లారిటీ ఇచ్చారు. అవును, ఎగ్జాక్ట్గా తానే రాశానని 2 వారాల కిందట ఈ లెటర్ రాసినట్టుగా స్పష్టం చేశారు. అంతేకాదు ఆమె ఎవరైతే వాళ్ళ కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక కోసం అమెరికా వెళ్ళిన తర్వాత ఇది లీక్ అయింది అనేది ఆమె చెప్పిన సారాంశం. సో
ఆమె చాలా స్పష్టంగా లేఖ గురించి అయితే క్లారిటీ ఇచ్చారు. అది నేను రాశాను. అందులో ఉన్న విశేషాలు, అందులో ఉన్న అంశాలు మొత్తం కూడా తానే తన దృష్టికి వచ్చినవి, లేదంటే పార్టీలో అనుకుంటున్నవి, లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మనసులో మెలుగుతున్న అంశాలు మొత్తం కూడా రాశానని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. బట్ ఈ సందర్భంగా అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ లేఖ గురించి ప్రస్తావించినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటే ఒక స్ట్రాంగ్ కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఆ దెయ్యాలు ఎవరు, అసలు ఎవరు లీక్ చేశారు, ఎగ్జాక్ట్గా ఆమె రాసిన 2 వారాల కింద రాసిన లేఖ ఆమె అమెరికా వెళ్ళిన తర్వాత వెంటనే అమెరికా వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు లీక్ అవటం వెనక ఎవరున్నారు, ఎవరు లీక్ చేశారు, ఏ అంశాలు, ఈ ప్రశ్నలే చాలా ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. చాలా అంశాలు ఆమె మెన్షన్ చేయడం జరిగింది. అంటే మాట్లాడుతూ తెలంగాణ 10 కాలాల పాటు సురక్షితంగా ఉండాలంటే కేసీఆర్ ఆధ్వర్యంలోనే అది సాధ్యం అంటూ ఒక మాట చెప్తూనే, బట్ ఎక్కడైతే కొంత అంటే పాజిటివ్ అంశాలు కావచ్చు, నెగిటివ్ అంశాలు కావచ్చు, తన లేఖలో ప్రస్తావించిన అంశాలు మొత్తం కూడా నిజాలే అన్న ఖచ్చితంగా అనుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. పార్టీలో కూడా చర్చ కొనసాగుతుంది. రాజకీయ పార్టీల్లో కూడా అటువంటి చర్చ సాగింది. కాబట్టి అదే అంశాలను ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఆ అంశాలు మాత్రం నేను పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అన్న రూపంలో రాసి ఇచ్చాను. కానీ దాన్ని లీక్ చేసింది ఎవరనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. దేవుడి జట్టు దెయ్యాలు ఉన్నాయంటూ ఒక స్టేట్మెంట్, ఏదైతే బలమైన స్టేట్మెంట్ ఇచ్చిందో అది, అంటే అంత యాక్సెస్ ఎవరికి ఉంటుంది? అంటే ఆయన దగ్గరకు వెళ్ళినటువంటి పర్సనల్గా వ్యక్తిగతంగా రాసిన లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది, ఆ లేఖని బయటికి తీసుకువచ్చే అంత ఎవరికి ఉంటుంది? అంత జనరల్గా ఏంటంటే అది పర్సనల్గా రాసిన లేఖ. జనరల్గా నేను గతంలో కూడా చాలాసార్లు రాశాను. ఏదైనా పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే పార్టీలో ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడిన విషయం కావచ్చు, లేదంటే పార్టీ బలోపేతం గురించి కావచ్చు, గతంలో కూడా చాలాసార్లు రాశాను. తన ఒపీనియన్ చెప్పానని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. సో అది ఎప్పుడూ గతంలో బయటకు వచ్చిన సందర్భాలు లేవు. ఇంకా అఫ్కోర్స్ బహిరంగ లేఖ వేరు, పర్సనల్గా పంపించే లేఖ వేరు. ఇది సో పార్టీ గురించి, పార్టీ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడిన అంశం కాబట్టి జనరల్గా అది బయటికి రావడానికి ఆస్కారం ఉండదు. బట్ ఇది అయినప్పటికి కూడా చాలా ప్లాన్డ్గా, ఎంతో సీక్రెట్, అంటే తాను వ్యక్తిగతంగా ఈవెన్ డాటర్ టు డాడీ అంటే ఒక లేఖని సొంత తండ్రికి పంపించిన లేఖ ఏ విధంగా బయటపడింది, ఎంత క్లోజ్ అసోసియేట్స్ అయితే తప్పించి అది బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. బట్ దాన్ని ఎలా బయటికి తీసుకొచ్చారు, ఎలా లీక్ అయింది, ఆ లీక్ అవడం వెనక ఉన్న దెయ్యాలు ఎవరు అనేవి ఆమె జనరల్గా ప్రశ్నిస్తూ ఉంది. అది ఎవరితో ఎంత క్లోజ్గా, కేసీఆర్తో ఎవరు ఎంత క్లోజ్గా ఉంటారు ఏంటనేది ఆ పార్టీలో అయితే తెలుసు, ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా తెలుసు. బట్ ఎవరు ఆ లేఖని బయటికి లీక్ చేసింది ఎవరు? అవును, పార్టీ గురించి చాలా అంశాలు ఉంటాయి కాబట్టి అవి మాట్లాడుకుంటూ తన జనరల్ ఒపీనియన్ని పంపించుకుంటాను, అందులో తప్పే ఉంది. సో అది జెన్యున్ ఫీడ్బ్యాక్ కావాలి కాబట్టి నేను ఇచ్చాను. కానీ ఇది అటువంటి ఫీడ్బ్యాక్ సంబంధించి, అటువంటి వ్యక్తిగత లేఖకి సంబంధించి అది లీక్ అవటం అంటే చాలా 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 కుట్ర జరిగిందనే ప్రాస్పెక్ట్లో మాట్లాడడం జరిగింది. దేవుడి చుట్టూ ఉన్నటువంటి దెయ్యాలు ఎవరు తేలాలి, అది లేకపోతే ఏంటంటే చాలా కష్టం. ఆ దెయ్యాలు ఎవరో తెలుసుకొని వాళ్ళని పక్కనే పెట్టకపోతే పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుందనే ప్రాస్పెక్ట్లో కూడా మాట్లాడడం జరిగింది. అఫ్కోర్స్ ఆ లేఖ చూసిన తర్వాత చాలామంది పార్టీలో, అంటే బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు వచ్చాయి, వేరే విధంగా ఉంది, ఆమె పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారు, పార్టీని వేరే పార్టీ పెట్టుకుంటారు అని రకరకాల వ్యాఖ్యలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటికీ చెక్ పెడుతూ కేసీఆరే తమ దేవుడు, తెలంగాణకు కూడా దేవుడు అంటూ ఒక వ్యాఖ్యలు చెప్తూనే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయనే ఎప్పుడు ఆయన అండర్లోనే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు చాలా సురక్షితంగా, సంరక్షితంగా ఉంటుందని చెప్తూనే, బట్ ఆ లేఖ రిలీజ్ చేసిన వ్యక్తుల పట్ల కొంత డైరెక్ట్గా అంటే వ్యక్తుల పేర్లు మెన్షన్ చేయకుండా దెయ్యాలంటూ మాట్లాడుతూ కొన్ని కామెంట్ చేయడం, అవే ఇప్పటికీ స్టిల్ ఆ టాపిక్గా మారింది. అఫ్కోర్స్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే అంత చాలా సీక్రసీ మెయింటైన్ చేసినట్టు లేక బయటకు వచ్చిందంటే అది చాలా క్లోజ్ అసోసియేట్స్ అయితే తప్పించి, కేసీఆర్కి క్లోజ్ అసోసియేట్స్ అయితే తప్పించి దాన్ని లీక్ చేయరు అనేది ఆమె కాంటెక్స్ట్గా అర్థమవుతూ ఉంది. సో దీన్ని ఏ విధంగా ముందు ఎలా ఉంటుంది అంటే, కవిత చేసిన ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే రకరకాలుగా వస్తూ ఉందో మీడియాలో, పార్టీ పెడతాను లేదంటే వేరే పార్టీలకు వెళ్ళిపోతానని చెప్పేసి, లేదంటే ఆ బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలు వచ్చేసాయని, ఇక మొత్తం స్ప్లిట్ అవుతుందని ఏదైతే కామెంట్స్ చేశారో వాటన్నిటికి మాత్రం చెక్ పెడుతూ చాలా స్పష్టంగా క్లియర్ కట్గా కేసీఆర్ఏ తమ అల్టిమేటం, తమ అధినేత స్పష్టంగా ఆయన అండర్లోనే బీఆర్ఎస్ కానీ లేదంటే తెలంగాణ కానీ సంక్షేమంగా ఉంటుందని చాలా స్పష్టం చేయడం జరిగింది. బట్ ఆ వ్యక్తులు ఎవరో తేలాల్సిన అవసరం ఉందంటూ ఓటికి 2 సార్లు చెప్పడం జరిగింది. ఎస్ వెంకట్, అలాగే చెప్పండి, ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న చూసుకుంటే ఇక అమెరికా నుంచి వచ్చిన కవితకు స్వాగతం పలికేందుకు కూడా వెల్కమ్ చేయడానికి చాలా మంది కార్యకర్తలు, నాయకులు కూడా చాలా మంది వెళ్ళారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే గులాబీ జెండాలు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక కేసీఆర్ ఫోటో కానీ, హరీష్ రావు ఫోటో కానీ, అలాగే ఎవరి ఫోటోలు కూడా, హరీష్ రావు ఫోటోలు, కేసీఆర్ ఫోటోలు, అలాగే కేటీఆర్ ఫోటోలు కూడా ఎక్కడ కనిపించలేదు. కేవలం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ కాబోయే సీఎం కవితక్క జై అంటూ కూడా కొన్ని నినాదాలు కూడా చేయడం చూసాం. అలాగే
మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆవిడ నిజంగానే పార్టీ మారుతుంది ఇక అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దాంట్లో నిజమెంత అంటారు? ఆ సందర్భంలో ఆ ప్రెస్ మీట్ ని ముగించేటప్పుడు కూడా జై కేసీఆర్ అనే సందర్భాలు కూడా ఉన్నాయి. టోటల్గా ఏ విధంగా చూసుకోవాలంటారు? రైట్. అక్కడ వెల్కమింగ్ విజువల్స్ ఎవరు చూసినా సరే నిజంగానే అంటే అక్కడ కేవలం కేసీఆర్ ఫోటో లేదు, పార్టీ అధినేత, అదేవిధంగా పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి కేటీఆర్ ఫోటో లేదు, ఈవెన్ హరీష్ రావు ఫోటో కూడా లేదు. కేవలం కవితకు సంబంధించి కవితను ఎలివేట్ చేస్తూ కొన్ని ప్లకార్డ్స్ పట్టుకోవడం, కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకొని హడావుడి చేసిన పరిస్థితి కనిపించింది. సో అవి చూసిన ఎవరైనా సరే అదే సందర్భంగా సీఎం కవిత అంటూ పలుమార్లు స్లోగన్స్ చేయటం, ఇవి చూసిన విజువల్స్ ఎవరికైనా సరే, ఇవి ప్రత్యక్షంగా చూసినా లేదంటే విజువల్స్ లేదన్నా టీవీలో చూసినా సరే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే నిజంగానే జరిగిందా, నిజంగానే ఆమె విడిపోయి పార్టీ పెట్టుకోబోతున్నారా, లేదంటే వేరే పార్టీలో జాయిన్ అయిపోతున్నారా అనే డౌట్స్, సందేహాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ వాటి అన్నిటి కూడా అఫ్కోర్స్ వాటిని అంటే దాన్ని కౌంటర్ చేస్తూ ఏదైతే జనరల్గా సీఎం అంటుంటే కొంతమంది నచ్చక, లేదా అది పొజిషన్ సరికాదు అలా అనొద్దని చెప్పడం, లేదో కొంత వాళ్ళని హోల్డ్ చేయడం ఏదో చేస్తూ ఉంటారు. కానీ అటువంటి ఏమీ చేయలేదు. బట్ మామూలుగా మీడియా ఇంటరాక్షన్లో బాగా మాత్రం ప్రెస్తో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో అటువంటి అంటే ఆ ప్రస్తావన సీఎం అనే వాటి గురించి కౌంటర్ ఇవ్వలేదు. కానీ బట్ తమ పార్టీ అధినేత, తమ దేవుడు ఎప్పుడు కేసీఆరే, ఆయన అండర్లోనే పార్టీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం కావచ్చు చాలా సురక్షితంగా ఉంటుందని మాత్రం చాలా క్లియర్ కట్గా స్పష్టంగా వేరే అనుమానాలు, సందేహాలు లేకుండా అయితే క్లియర్ కట్గా వివరించడం జరిగింది. బట్ దానికి ముందు జరిగినటువంటి విజువల్స్ మనం వెల్కమింగ్ సందర్భంగా మనం చూసినప్పుడు మాత్రం ఆమె రాకముందు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఆ వాతావరణం కావచ్చు, ఆ పార్టీ యొక్క క్యాడర్, ఆమె అభిమానులు, లేదంటే పార్టీ చెందినటువంటి కొందరు వ్యక్తులు, ఆమెకి బాగా సపోర్ట్ చేసే వ్యక్తులు, వారందరం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగింది, బీఆర్ఎస్ పార్టీ ఇంకేదో అవబోతుంది, స్ప్లిట్ అవబోతుంది, లేదంటే ఆమె విడిగా వెళ్ళిపోతున్నారు అనే సందేహాలు ఖచ్చితంగా వచ్చుంటాయి. బట్ వాటన్నిటికి మాత్రం చెక్ పెట్టాలనే స్పష్టంగా ఆమె వ్యాఖ్యలు వివరించారు. అట్ ది సేమ్ టైం దెయ్యాల గురించి మెన్షన్, అంటే దేవుడి చుట్టూ ఉన్నటువంటి దెయ్యాలు ఎవరనే దాని మీదే అంటే మేబీ ప్రాస్పెక్ట్గా ఆమె చాలా క్లోజ్ అసోసియేట్ కాబట్టి పార్టీలో ఎంత కాదంటే నెంబర్ 4గానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆమెకి అంటే కేసీఆర్తో ఎవరైతే సాన్నిహిత్యంగా ఉంటారో, ఏ వ్యక్తులు ఉంటారనే విషయంపై ఆమెకు స్పష్టంగా క్లారిటీ ఉంటుంది. మేబీ మీడియా ముఖంగా ఆ పేర్లు చెప్పపోయి ఉండొచ్చు, కానీ బట్ ఆమెకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంకొంతమంది కూడా ఆమె మాటలను అర్థం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే పార్టీలో కీలకంగా ఉన్నారో వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది ఎవరు అది వేయాలనేది. బట్ లేటర్ అంటే ఒక ఇండైరెక్ట్ సంకేతం ఇచ్చింది. స్పష్టంగా వాటిని కరెక్ట్ చేసుకుంటేనే పార్టీ బాగుంటుంది, లేదంటే పార్టీ డ్యామేజ్ అవుతుందనే ఒక సెన్స్ వార్నింగ్ కూడా పంపించినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. బ్రాహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ ఇక ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.